సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి 11 మంత్రాలు ఉన్నాయి. నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. 11 మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని. ఈ 11 మహామంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు. నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పాను కూడా. అమ్మవారిని కవీంద్రాణం చేత ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, జ్ఞానం ఇస్తుంది అప్పుడు ఆవిడ. అలా ఉంటే శారద అని పిలుస్తారు. నూతన గారు మనకొక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు. ఏమిటో తెలుసా అండి? ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి 11 మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసి పక్కనెట్టుకుని 11 మహామంత్రాలు చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి 11 శ్లోకాలు, మీరు ఈ 11 శ్లోకాల్లోంచి తీసి పోతన గారు సరస్వతీదేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదబలంతో కూడినటువంటి స్తోత్రం చేశారు. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడివో తెలుసా అండి? ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి 11 మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలు, వాటిని పేర్చారట. ఇప్పుడు శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపూరిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు గల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి. అందులో పోతన గారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన చివరి పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే, శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు. శారద అంటే సర్వశుక్లా సరస్వతి, తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి. 11 మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి. పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటు అయిందనుకోండి, అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటైందనుకోండి. అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి పోతన గారు? నిన్ను మది ఎన్నడూ కానగదల్కు భారతి, అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకెప్పుడు అవుతుంది అంటే వాడికి ఏమవుతుంది? సరస్వతి కటాక్షమే కలుగు. ఇంతటి మహామంత్రాలని 11 మంత్రాల ధ్యాన శ్లోకాలని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు. అందుకే పెద్దలంటారు లలిత స్కందం. భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామము. దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ, లలిత స్కందము, కృష్ణమూలము, కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలంటే ఈ చెట్టు కొమ్మలకి నీళ్లు పోయారు కదా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు, పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది. లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు. శుకబ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రము భాగవతం. శుకాలాపాభిరామంబు మంజులతా శోభితము, అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది. సువర్ణ సుమన సుజ్ఞేయమును. ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మనస్సుతో విన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరువు. అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు, సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే. భాగవతంలో 10 పద్యాలు వచ్చాయి, వాడికి ఏమైనట్టు? కల్పవృక్షం వాడి జేబులో పెట్టుకు తిరుగుతున్నట్టు. వాడి కోరిక తీరుతుంది. ఎందుకని తీరుతుంది? గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు. వాడి కోరిక ఎందుకు తీరదు?